మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం వృషభ రాశి వారికి ఆగస్టు నెల మొత్తం కూడా చాలా బాగుంది. ఎందుకంటే మీ రాశి నుంచి సెకండ్ భావంలో ఉన్న గురు శుక్రుల కాంబినేషన్ ఒక్కటి చాలండి. మీకు అత్యంత మీకు శుక్రుడు మీకు ద్వితీయ భావంలో ఉండము, గురు ప్రభావం వల్ల చక్కటి ధన ప్రాప్తి కలిగి తీరుతుందంటే సందేహం లేదు. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అవకాశాలు వస్తాయండి. కవులుగా రచయితలుగా బాగా డెవలప్ అవుతారు. వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నావయ్యా అనొచ్చు, చెప్తాం. ఐదో భావంలో కూడా చెప్తాం. సెకండ్ భావంలో ఉన్న గురుడు ఉండడం వల్ల ధన ప్రాప్తి, అలాగే పుత్ర సంతానం జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ. శుక్రుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల కూడా లక్ష్మీ స్థానం కాబట్టి బాగా డబ్బులు బాగా వస్తాయండి. కంఠధ్వని బాగుంటుంది, బాగా ఫ్లరిష్గా అందంగా బాగా కనిపిస్తారు. మీరు కంఠధ్వని బాగా మాట్లాడుతుంటారు, శక్తి బాగా ఉంటుంది. అలాగే గాయకులకి మంచి అవకాశాలు వస్తాయండి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, ఇలా యూట్యూబ్ యాంకర్స్లో కూడా ఉంటారు, వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి. నేమ్ అండ్ ఫేమ్ రావడము, ధనప్రాప్తి కలగడము. అంతేకాకుండా నృత్య కళాకారులకి తెలుసు, శిల్ప కళాకారులు, నృత్య కళాకారులు చెప్తాము నేను. సంగీత సాహిత్య నృత్య కళాకారులకు, నృత్యం అంటే బాగా నృత్యం డ్యాన్స్, వాళ్ళకి చాలా బాగుండంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. చక్కటి భోజన వసతులు మీరు ఎక్కడ ఉన్నా సరే పిలిచి చక్కటి భోజనం మాత్రం తింటారని మీరు. అద్భుతంగా బాగా కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. అదే కాకుండా రవి బుధులు మీకు చూసుకోగలరు. రవి బుధులు చాలా బాగున్నారు. 17వ తారీఖు నుంచి రవి మారిపోతున్నాడు. 15వ తారీఖు వరకు కూడా రవి బుధులు కాంబినేషన్. రవి బుధులు అంటే బుధోద్యోగానికి చెప్పకూడదు ఇక్కడ. వాళ్ళు కలవడం వల్ల ప్రయాణాలు అధికంగా చేసేస్తుంటారు. ముఖ్యంగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టవులని, మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని, మీకంటే చిన్నవాళ్ళని వాళ్ళని కలవడము, వాళ్ళకి ఏం కావాలో అనేది జాగ్రత్తగా చూసుకోవడం చేస్తుంటారు. అంతేకాకుండా మీకు పట్టుదల ఎక్కువ, కార్యదీక్ష, ఏ పని అప్పచెప్పినా సరే ఆ పనిలో నిమగ్నమైపోయి పనిని సాధిస్తారు మీరు. అది గొప్ప అదృష్టం. ధైర్యంగా ఉంటారు. రవి ఉన్నాడు కదా, 3వ భావంలో రవి ఉండడం వల్ల ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి. మీ తోబుట్టవులు కూడా మీరు ధైర్యం ఇస్తారు. అది గొప్ప అదృష్టం. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన సంపాదనలు కలిగి ఉండడం మీకు చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. మీకు శుక్రుడు కూడా మారుతాడండి. మీకు శుక్రుడు అంటే మీకు సెకండ్ భావం నుంచి థర్డ్ భావం వస్తున్నాడు. బుధ శుక్రుల కాంబినేషన్ కూడా వీళ్ళు మీ తోబుట్టులకే చాలా బాగుంటుంది. ముఖ్యంగా బుధ శుక్రుల కాంబినేషన్లో సినిమా రంగంలో ఆపర్చునిటీస్ వచ్చి ప్రయాణాలు చేయడానికి అవకాశాలు మీకు ఉంటాయి. భూమి యోగం కూడా ఉంటుంది. అలాగే రవికేతులు చతుర్థ భావంలో ఉన్న రవి ఉంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. ఎందుకంటే కేతువు కూడా ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో చిన్న చిన్న ఆటంకాలు కలిగిస్తాడు రవి. కానీ చతుర్థ భావంలో 4వ భావంలో రవి కూడా మంచి చేయడానికి అవకాశం ఉన్నాయి. తల్లిగారికి మంచి చేయడము, వాహనాలు కొనుక్కోవడము, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ వాటిలో కూడా డెవలప్మెంట్స్ ఇవ్వడము, స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రావడము, ముఖ్యంగా సంగీత విద్య బాగా రావడానికి అభ్యసించడానికి బాగుంది. అయితే అదేమైనా మీకు కుజుడి ప్రభావం చిన్న ఇబ్బంది ఉందండి. కుజుడికి శరీర దృష్టి పంచమ స్థానం అంటే ఏంటి నేను చెప్పేది లేడీస్ కంటే, అది కూడా డెలివరీగా ఉంటారు సరే, ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నాను. జనరల్గా మీకు ఈ ప్రెగ్నెన్సీ ఆగస్టు నెలలో కనుక ప్రెగ్నెన్సీ డెలివరీకి వచ్చి ఉంటే మీరు డాక్టర్ సలహాల మేరకు ఆపరేషన్ చేయించుకుంటారు. ఆపరేషన్ చేసి మీకు బిడ్డ మీరు క్షేమము అని చెప్తారనమాట. ఎందుకంటే కుజ ప్రభావం వలన మీకు బహుశా ఆపరేషన్ చేయవలసి వస్తుంది. నార్మల్ డెలివరీ కంటే ఆపరేషన్ చేయవలసి వస్తుంది, కానీ చెప్పకూడదు జనరల్గా చెప్తాను. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా చిన్న ఇబ్బందులు వస్తాయండి. మీకు లాసులు రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా విజయం సాధించలేరు. ఏదేమైనా మీకు శత్రువులు కూడా మిత్రులు అవ్వడము, శత్రు భయం లేకుండా ఉండడము, ఆరోగ్యవంతులుగా బ్రహ్మాండంగా మీరు ఉండడం జరుగుతుంది. అలాగే సేవకాజనం బాగుంటారు. మీ మేనమావులుగా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ పెళ్ళిళ్ళ విషయంలో చెప్పాలండి. ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు కూడా మీకు పంచమస్థానంలో ఉండడం వల్ల వివాహాది వేడుకల్లో కూడా మీకు వర్షాలు బాగా పడడం వలన, అగ్ని వలన, చిన్న పిడుగుల వలన ఏదో చిన్న ఇబ్బందులు కలగడానికి సప్తమ స్థానంలో అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తలకు కూడా
ఏదో చిన్నపాటి మనస్పర్ధలో చిన్న మైనర్ ఆపరేషన్స్, మైనర్గా చిన్న ఇబ్బందులు కలగడానికి బ్లడ్ కనిపిస్తుంది. భార్యాభర్తలు భార్య గారు కానీ భర్త గారికి కానీ చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. అది పెద్దగా పట్టించుకో అవసరం, భయపడకండి. అంతేకాకుండా గురు ప్రభావాలు కూడా దీర్ఘాయుర్దాయం కలిగి ఉండడము, సడన్ గెయిన్స్ అనుకోరు కానీ సడన్ గెయిన్స్ వస్తూ ఉంటాయి. అలాగే సేవకాజనం బ్రహ్మాండంగా ఉంటారు, చక్కటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే మీ భాగ్యస్థానం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి భాగ్యస్థానాధిపతి కూడా లాభంలో బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి మీకు మీరు చేస్తున్న ఏ బిజినెస్ అని సక్సెస్ అవుతారండి మీరు. ముఖ్యంగా కోల్, ఐరన్, స్టీల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగాలు, సిమెంట్ పరిశ్రమలు, అలాగే రియల్ ఎస్టేట్ రంగాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నీ ఆ పరిశ్రమలు అభివృద్ధి చెందుతుంటారు. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ శని ప్రభావం వల్ల. అంతేకాకుండా మీరు ఫారిన్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది పడతారండి, స్లో అయిపోతుండేది. ఫారిన్ టూర్స్ కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి, అలాగే రాహు ప్రభావం ఉంది కాబట్టి డాక్టర్స్ వృత్తిగా మీరు నేర్చుకోవడానికి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ కోర్సులకు విదేశాలు వెళ్ళి తీరుతారన్న సందేహం లేదు. అట్లాగా తీర్థయాత్ర కూడా మీరు చేస్తారు. దశమంలో రాహు పర్ఫెక్ట్గా బాగున్నాడు అంటే దశమ రాహు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి చేస్తాడు. బహుశా మీరు విదేశాలకి మిమ్మల్ని ఆహ్వానించడం జరగబోతుంది, డాక్టర్స్ని ఆహ్వానించడం జరగబోతుంది. మీ యొక్క సర్వీసెస్ విదేశాల్లో కావాలి. రాహు ప్రభావం వల్ల ఫ్లైట్లు లెక్కించి తీసుకెళ్తారండి మిమ్మల్ని. అది మీకు త్వరలో రాబోతుంది. మీ ఆపరేషన్ మీరు డాక్టర్స్గా అక్కడ సర్వీసెస్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి, మీరు వెళ్ళవలసి వస్తుంది. చూసుకోండి, చెప్పింది ఎప్పుడు కూడా శాస్త్రం చెప్పింది ఎప్పుడు తప్పు కాదు. అంతేకాకుండా రాహు ప్రభావం వలన, దశమంలో రాహు వలన సినిమా రంగంలో ఉన్న వారికి, అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. పొలిటికల్ రంగంలో ఉన్న పదవులు, సినిమా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. రాహు ప్రభావం కదండి సముద్ర స్నానము, గంగా స్నానాలు, అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బ్రహ్మాండంగా చేసుకోబోతున్నారు కదా. అలాగే 11వ భావంలో ఉన్నటువంటి శనీశ్వరుడు మిమ్మల్ని బాగా కాపాడుతాడనలో సందేహం లేదండి. శనీశ్వరుడు మీకు బాగా ధనప్రాప్తిని కలిగిస్తాడు. కోల్ సంబంధించిన వాటిలో మీకు బాగా కోల్ సంబంధించింది, అలాగే మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించింది వాటిలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావము అలాగే రాహు ప్రభావం మీకు అధికంగా బాగా ఉందండి. మీకు దశమ రాహు వల్లనే మీకు ఇంకా మంచి యోగాలు కలగడానికి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి రాహువు, శని, గురు ప్రభావాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీకు శని ప్రభావంకి కుజుడు చూస్తున్నాడు. చూడడం వల్ల ఏమవుతుంది, చిన్న దెబ్బలు తగలడమో లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్ల్లో లాభాలు స్లో అయిపోవడమో జరగడానికి అవకాశం ఉంది. కానీ మీరు ప్రయాణాలు చేస్తున్న మాత్రం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు మీకు సుఖ సంతానం కలగాలి కాబట్టి, సంతాన ప్రాప్తి ఉండాలి కాబట్టి, ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా వరలక్ష్మి శుక్రవారం బాగా పూజలు చేసుకుంటే అమ్మవారికి 8వ తారీఖు చేసుకోవడం వల్ల, అమ్మవారికి కలవపూలతో చేసుకోవడం వల్ల వరలక్ష్మి శుక్రవారం అంటే చాలామంది చేస్తుంటారు. దాని తర్వాత 9వ తారీఖు పైగా పౌర్ణమి, జంజాల పౌర్ణమి, ఈ 2 రోజులు చాలా విశిష్టమైన రోజులండి. ఎవరు పూజలు చేసుకుని అంటే పూజల్లో కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళకి చక్కటి సంతానము, అలాగే సంతానం ఉన్నవారికి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాల్లో సక్సెస్ అవ్వడము, అలాగే కొంతమందికి మ్యారేజ్ కూడా అవ్వడం లేట్ అవుతూ ఉంటాయి. ఈ లేట్ కాకుండా ఉండడం కంటే అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించడం వల్ల మ్యారేజ్ కూడా త్వరగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీకు చాలా బాగుందండి. ఉద్యోగాల్లో కూడా బాగా డెవలప్మెంట్స్ మీకు బాగున్నాయి. సో ఈ విధంగా మీరు అమ్మవారిని పూజించండి. అన్ని రంగాల్లో ముందంజలు ఉంటారు. ముఖ్యంగా 27వ తారీఖున 27 వినాయక చవితి వస్తుంది. వినాయకుడు పూజిస్తే అసలు వెనక్కి తిరుగు అవసరం ఉండదు. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నాను అంతే. దీనివల్ల ఏంటి, మనం జాగ్రత్త పడడం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి. ఏం లేదండి, సుబ్రహ్మణ్యేశ్వర ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవు పాలతోనూ, తేనెతోనూ, విభూతి, గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని, మంచి పుణ్యపర్వం అని చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి, తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం
ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి, మీకు కొన్ని నియమాల ప్రకారం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి స్వామివారికి. తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామి వారికి. అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు, అంటే చిన్న ఒక ఒత్తి వేస్తాం, నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, శనీశ్వరం దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి, అంటే అమావాస్య ముందర వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక వీళ్ళని పూజించడము, అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే. వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఏకాష్టం మొత్తం కూడా మనకి అమ్మవారి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసిన కలువ పువ్వులతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణ మాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీదేవి తల్లి మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల, అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానము, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. ఒకసారి చెప్పుకుందాం ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి దోషాలున్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని, శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టులో మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో వెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతో కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.